తాజాంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశం కల్పించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ముగ్గురిని ప్రకటించింది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా అందులో ఒకటి బీఆర్ఎస్ కోటా పోగా మిగిలిన 4 కాంగ్రెస్ పార్టీ కోటా కింద పోగా అందులో ఒకటి సిపిఐ మిత్రపక్షమైన సిపిఐకి ఇవ్వగా మిగిలిన 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించింది. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారీ ఎత్తున పోటీ వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పూర్తిగా పరిశీలించిన తర్వాత ముగ్గురిని, ఒక ఎస్సీ క్యాండిడేట్ ను, ఒక ఎస్టీ క్యాండిడేట్ ను, ఒక బీసీ క్యాండిడేట్ ను మొత్తం ముగ్గురిని ప్రకటించింది. అందులో అద్దంకి దయాకర్ పిసిసి ప్రధాన కార్యదర్శి, చాలా కాలంగా ఆయన పదవుల కోసం వేచి చూస్తున్నారు. గతంలో కూడా దీనికి ఎమ్మెల్సీ పదవి ప్రకటించిన తర్వాత పేరు మార్పు జరిగింది. తర్వాత 2 సార్లు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి కూడా భంగపాటు గురయ్యారు. అందువల్ల స్వయంగా ముఖ్యమంత్రినే పట్టుబట్టి అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా శంకర్ నాయక్ ప్రజెంట్ నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా అటు జానారెడ్డి వర్గం గాని, ఇటు పిసిసి చీఫ్ గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముగ్గురు కూడా గట్టిగా పట్టుబడడంతో శంకర్ నాయక్ కు ఇచ్చారు. ఇక్కడ ఇప్పటికే ఆదివాసీ సామాజిక వర్గం నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండడంతో లంబాడి సామాజిక వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేయాలని చాలా కాలంగా పార్టీ భావిస్తుండడంతో ఈ చేతావత్ శంకర్ నాయక్ అనే లంబాడి సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరొక వైపు విజయశాంతి ఇటీవల కాలంలో పార్టీకి కొంచెం దూరంగా ఉన్నదని చెప్పవచ్చు. కానీ గత 2018 ఎన్నికల్లో కానీ 2023 ఎన్నికల్లో కానీ పార్టీ గెలిచేదానికి ప్రచారం చేసింది, పార్టీకి సేవలు అందించిందన్న ఒకే ఒక కారణంతో ఒక టికెట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో మాణిక్రావు ఠాక్రే ఈమెకు హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు మల్లికార్జున ఖర్గే దగ్గర ప్రస్తావించడంతో మల్లికార్జున ఖర్గే హామీ మేరకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎవరు కూడా ఊహించిన విధంగా, అంటే అద్దంకి దయాకర్ ఒకటి మాత్రమే ఊహించిన పేరు, మిగిలిన 2 పేర్లు కూడా కొత్తగా తెరపైకి వచ్చాయి. శంకర్ నాయక్ ఏమో జానారెడ్డి గట్టిగా పట్టుబడము, అట్లాగే నల్గొండ జిల్లాకు సంబంధించిన తర్వాత కోర్ కమిటీలో మెంబర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా పట్టుబడడంతో శంకర్ నాయక్ వచ్చిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరొకవైపు పిసిసి అధ్యక్షుడు కూడా లంబాడి సామాజిక వర్గానికి ఖచ్చితంగా మనం స్థానం కల్పించాలన్న ఒకే ఒక గట్టి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ముగ్గురికి కూడా రేపు నామినేషన్ దాఖలు చేసే రేపు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానము కొద్దిసేపటి క్రితం ఇలా ముగ్గురు పేర్లు ప్రకటించారు. ధన్యవాదాలు తిరుపాల్.